మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, 2026 ఓవరాల్గా సింహరాశి వారి స్థితిగతులు ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతున్నాయి? సంవత్సరం అంతా కూడా ఎలాంటి జాగ్రత్తలు, దైవారాధనలో ఉంటే కనుక విశేషమైన ఫలితాలు వీళ్ళు పొందే అవకాశం ఉంటుందంటారు? సింహరాశి వారు ఎప్పుడు కూడా సింహాలే, పంతులు గారు ఫీజులో ఎగ్గొట్టరు అనమాట. అయితే ఈ నూతన సంవత్సరంలో వాళ్ళకి సప్తమంలో రాహు మనకి ఉన్నాడు, శని వక్రించి మనకి మీనరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. అక్టోబర్ వరకు ఇలా ఉన్నటువంటి రాహుకేతువులు వాళ్ళు అక్టోబర్ నెలాఖరు దాటిన తర్వాత ఏమవుతుందంటే కర్కాటక రాశిలోకి కేతువు, రాహువేమో మకర రాశిలోకి వచ్చేస్తారు. ఈ యొక్క గురుడు వచ్చేసి మనకి కేతువుతో కలుస్తారు. దానివల్ల ఏమవుతుందండి, గురుకేతువులు ఇద్దరూ కూడా ఒక చోటకు వచ్చారు కాబట్టి కర్కాటక రాశిలోకి మనకి పరిస్థితులు సింహరాశి వారికి అనుకూలంగా ఉంటాయి. వీళ్ళు శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పిల్లల రీత్యా వీళ్ళు పాపం చాలా ఎక్కువ మదన పడతారు. అండ్ దీనికోసం వీళ్ళందరూ ఏం చేశారంటే ఇల్లులు ఒక చోట సొంత ఇల్లులు మంచిగా ఉన్నప్పటికీ కూడా పిల్లలకు సంబంధించి వేరే కాలేజీలో జరిపించినప్పుడు అక్కడ ఇల్లులకు అద్దెకి తీసుకోవడం, అపార్ట్మెంట్ అద్దెకి తీసుకోవడం, ఇలా చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు. లేకపోతే పిల్లలు పడుకుంటున్నారు, లేచి వెళ్ళట్లేదు కాలేజీకి. సరే, అధిక ప్రయాస, అధిక ఖర్చు. వీళ్ళ ఆఫీస్కి కారులో మళ్ళీ 250 మైళ్ళు వెళ్ళాలి. ఇవన్నీ ఇలా. అలాగే నూతన వస్త్రాలంకరణ, తర్వాత జీవితం అంతా కూడా కొత్తదనంగా అనిపించడం. ఈ 2026 సంవత్సరంలో వసంతాలు, నవవసంతాలు ఉంటాయి. అలాగే ప్రౌఢ వయసులో ప్రేమలు, చిగురింతలు, ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ చిరు ప్రేమికులు, వీళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చిన్న ఏజ్లో లవ్ చేసుకునేటటువంటి వాళ్ళు, వీళ్ళు చదువును ఏం చేస్తారా అంటే పాడు చేసేస్తారు. ప్రేమ పెళ్ళి అని చెప్తూ గుళ్ళు గోపురాలు, సినిమా హాళ్ళు, పార్కులు ఇలా తిరుగుతూ ఉంటారు. ఈ యొక్క గురుడు మనకి కర్కాటక రాశిలో ఉండడం మూలంగా సింహరాశి వారికి విశేషించి కోర్టులు కేసుల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సింహరాశి వాళ్ళని అడగడం తోడనే షూరిటీ సంతకం పెట్టమంటే గెజిటెడ్ ఆఫీసర్ లెవెల్లో సంతకాలు పెడతారు వీళ్ళు. గెజిటెడ్ ఆఫీసర్ కూడా ఇంకా ఒరిజినల్స్ ఉన్నాయో లేవో, సేమ్ ఉందా లేదా చూసి పెడతారు. వీళ్ళు డబ్బు ఏమన్నా 1 కోటి రూపాయలకి మాకు సంతకం పెట్టండి అంటే షూరిటీ పెట్టేస్తారు. మరి వాళ్ళు కట్టరు, నోటీసులు వీళ్ళకి వస్తాయి. ఈ విధంగా ఈ సింహరాశి వారికి అందరికీ కూడా పెళ్ళు కావాలండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కాస్త కాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు కుదురుతాయి, కానీ అతి కష్టం మీద కుదురుతాయి. ఏ విధంగా, ఏమండి వీళ్ళ జాతకాలు కలిసినాయా అండి అని నిష్ణాతులైనటువంటి పండితులు, అమ్మ జాతకాలు కలిసినాయి వెళ్ళి పెళ్లి చేసుకోండి అంటే మగ పిల్లోడు ఏం చెప్తాడంటే, ఎవరో ఒక మామూలు అనామకుడైనటువంటి పూజారిని సబ్జెక్ట్ రానోడి దగ్గరికి తీసుకెళ్తే ఆడు వద్దంటాడు, ఢమాల్. ఇక్కడ పండితుల దగ్గర చూపించారు, వీళ్ళు ఓకే అంటారు, కానీ కుదరదు. ఆ విధంగా ఈ సింహరాశి వాళ్ళకి ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి. ఇక ఆదాయాలు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే లాస్ట్ ఇయర్ అయితే ఉద్యోగం ఒకానొక దశలో ఊడిపోతుందేమో అని భయం వేసింది. లీవులు ఎక్కువగా పెట్టడాలు మీరు, లేకపోతే అమెరికా లాంటి ఊర్లలో రియల్ ఎస్టేట్లు అవి చేయకూడదు. చేసిన బ్యాంకుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ అంతే, గవర్నమెంట్ జాబ్ కన్నా అక్కడ అంతే. వాళ్ళు చిన్నదే కదా, మనం బయట సంగతి దేవుడు ఎరుగు. వాళ్ళ ఇల్లు కొనుక్కోవడానికి వాళ్ళకే రియల్ ఎస్టేట్ పర్మిషన్ అసోసియేషన్ ఉంటుంది, దాంట్లో పర్మిషన్. ఆ కమిషన్ వీళ్ళకు తగ్గుద్దన్న కక్కుర్తితో వీళ్ళు వెళితే నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేస్తున్నావు అని నిందొచ్చేసి వీళ్ళ ఉద్యోగాలు తీసేయాలనుకున్నారు. అంటే ప్రాణగండం జరిగింది, ఉద్యోగ గండం జరిగింది అందరికీ. ఎవరికి? సింహరాశి వాళ్ళందరికీ ఒకనొక దశలో. అవన్నీ దాటుకున్నారు వీళ్ళు, దాటుకుని బయటకు వచ్చారు. కాశీ, గయా ఇలాంటి పుణ్యక్షేత్రాలన్నీ, మధుర ఇలాంటి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగారు. ఈ సంవత్సరం కూడా వీళ్ళు హిమాలయాలే తిరుగుతారు. ఇంకా కొంచెం ప్రమోషన్ రావాలి కదా, ఇంకేమిట్రా అంటే హిమాలయాలు. అంటే సన్యాసులో కలిసిపోవడం కాదు,
హిమాలయ పర్వతాలకు రజనీకాంత్ గారిలా తిరుగుతారు. అలాగే వ్యాపారాలు పెట్టాలండి, అమ్మ రెస్ట్ తీసుకో అమ్మా, ఎందుకు నీకు 50 సంవత్సరాలు వచ్చింది కదా అంటే, నో ఐ హ్యావ్ టు అచీవ్ సంథింగ్, నేను చేయాలి సైడ్ బిజినెస్లు అని చెప్పేసి వీళ్ళు బిజినెస్లలోకి దిగుతారు. పోనీ వీళ్ళ బిజినెస్లు చేస్తుంటే వీళ్ళు సక్సెస్ అవుతారు, వీళ్ళ సింహరాశి వాళ్ళు కాబట్టి ఫెయిల్ కారు. కానీ వీళ్ళ మొగుళ్ళు ఉంటారు కదా భర్తలు, వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు, వీళ్ళల్లో ఏలు పెడతారు కదా. కొంతమంది భర్తలు మరి వాళ్ళకి ప్లానింగ్ లేకపోవడం ద్వారా అవనియండి, లేదా మరొక కారణం వల్ల మంచితనమో అతి మంచితనమో ఏదో అవడం వల్ల అవతల వాళ్ళు చెప్పేటటువంటి మాయమాటలు నమ్మేసి పాపం వీళ్ళు మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. తద్వారా ఆస్తి నష్టమో లేదా డబ్బు నష్టమో ఏదో ఒకటి రావడానికి అవకాశాలు ఉన్నాయి సింహరాశి వాళ్ళకి. ఒకటి ఈ సింహరాశి వారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. నిత్యము మృష్టాన్న భోజనమే, అంటే తనకి ఇష్టమైనటువంటి ఫుడ్ని వీళ్ళు కడుపు నిండా తింటారు. అండ్ నెక్స్ట్ సింహరాశి వాళ్ళు ఏమంటారంటే, ఈ సంవత్సరం మేము అసలు నేను తిరగని దేశం లేదు, నేను దిగని హోటల్ లేదు, అంత గొప్పగా బతుకుతారనమాట ఈ సంవత్సరం అంతా కూడా. 2026 విహారయాత్రలు ఎక్కువగా చేస్తుంటారు. అయితే విహారయాత్రలు కామన్ అయిపోయినప్పుడు సింహరాశి వాళ్ళు దాన ధర్మాలు చేసి మరీ తిరుగుతారు వీళ్ళు. మిగతా వాళ్ళు అలా కాదు కదా, విహారయాత్రలు చేసేస్తారు, రీయూనియన్లు అంటారు. చిన్నప్పుడు విడిపోయినటువంటి ఫ్రెండ్స్, ఇప్పుడున్న ఫ్రెండ్సే దిక్కు లేదంటే వీళ్ళు చిన్నప్పుడు ఎప్పుడో మనతో పాటు ఫస్ట్ క్లాస్లో చదివారండి, 10th క్లాస్ వరకు నండి ఫ్రెండ్స్, మేము రీయూనియన్ అండి కలుసుకుంటున్నామండి, మళ్ళీ ఒకళ్ళు వండుకొని తింటున్నామండి అంటారు. ఇలాగనమాట. అంతా కూడా ఖర్చు అధికంగా అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురుగారు? మరి శుభవార్త ఏమైనా వినే అవకాశం ఉందా? నిరుద్యోగులకి ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు మనం జూన్ దాటిన తర్వాత కొంతమంది సింహరాశి వాళ్ళకి వస్తాయి. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఇది గోచార రీత్యా మనం కామన్గా చెప్పేటటువంటి ఫలితాలు. అయితే అవి వ్యక్తిగతంగా నిశితంగా మనం పరిశీలించి వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ రాశుల్లోకి ఏ ఏ గ్రహాలు వచ్చినాయో అవన్నీ కూడా మనం చూసి పరిశీలన చేసి చెప్తాం కాబట్టి వాటి ఫలితాలు డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు మనల్ని సంప్రదించవచ్చు అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా ఈ సింహరాశి వాళ్ళకి ఏంటంటే, అమెరికాలో ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు, మనల్ని నిద్రపోనివ్వరు. ఇక్కడ పగలు వాళ్ళకి రాత్రి, వాళ్ళు రాత్రులు కొడతా ఉంటారు, ఇక్కడ పగలు మీరు పనుల్లో ఉంటారు. కొట్టుడు మళ్ళీ మీకు రాత్రి వాళ్ళకి పగలు, వాళ్ళు హ్యాపీగా పగలు కూర్చొని మీకు కొట్టేస్తూ ఉంటారు. మీకు ఇక్కడ 12 అవుద్ది, 1 గంట అవుద్ది, మీ భార్యలు తిడతా ఉంటారు. కాబట్టి సగం మంది విడాకులకు కారణం ఏంటంటే, ఇండియాలో ఉన్న పిల్లలందరికీ నువ్వు గమనించు, అమెరికా వాళ్ళ వల్లే విడాకులు. కారణం ఏంటి? సంబంధం. ఇటీవల కూడా ఒక సంబంధం గురుడు అవ్వదమ్మా, గురుడు వ్యయస్థితిలో ఉన్నాడు, వెళ్ళొద్దు అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అమెరికాకి ఇస్తానన్నారు. ముస్లిమ్స్ అమ్మాయిని అమెరికా ఇస్తామని చెప్పేసి వాళ్ళు పెళ్లి సంబంధాలు కుదురు చేసుకున్నారు. తీరా పోన్లే పాపం ఫారిన్ సంబంధం వచ్చింది, అమ్మాయికి జాబ్ ఇంకా రాలేదు కదా అని వాళ్ళు చేస్తే, ఈ మహానుభావుడైనటువంటి ట్రంప్ వల్ల వాళ్ళకి వేసాలు రావట్లేదు. ఈ అమ్మాయి ఎక్కడే ఉంది, వాడు అక్కడ కూర్చున్నాడు. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి, ఇన్నటువంటి కేసెస్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళ పని ఒకటే, ఈటింగ్ అండ్ మీటింగ్ అంతే, ప్రేమించుకోవడం, తినడం, రమించడం, ఇంతే తప్ప వ్యక్తిగతంగా వీళ్ళు చాలా మంచోళ్ళు కాబట్టి లవ్లో ఉన్నటువంటి వాళ్ళకి నాయన. మిగతా బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల భయం లేదు వీళ్ళకి. అండ్ మోక్షం గేక్షం ఇలాంటి చెత్త అంతా కూడా వీళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే ప్రతి బాబాజీ ప్రతి ఒక్కళ్ళు మోక్షం చెప్తారు, ఏదో వీళ్ళకి అంత ఫ్రీగా ఏదో కిరణకుట్లో సామాను ఇస్తున్నట్టు. వాళ్ళు సింహరాశి వాళ్ళు మోక్షం కోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసే దాన ధర్మాలే వీళ్ళని మోక్షం ఇప్పించేస్తాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా సింహరాశి వాళ్ళందరికీ కూడా సూపర్బ్గా ఉంది నాయన, సూపర్. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎటువంటి పరిహారాలు బాగా అవసరం అంటారు గురుగారు? సింహరాశి వాళ్ళందరూ కూడా పరిహారాలు మనకి కొన్ని చేసుకోవాలమ్మా. వీళ్ళు సప్తమంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావాల వల్ల కొంచెం ఇబ్బంది పెడతాయి. అందువల్ల అక్టోబర్ నెల దాటిన తర్వాత వీళ్ళందరికీ కూడా కాస్త పరిస్థితి బాగుంటుంది. శత్రు పీడన ఇవన్నీ కూడా పోతాయి. అందువలన ఈ యొక్క సింహరాశి వాళ్ళంతా కూడా రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి మనము చక్కగా వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అదేవిధంగా ఈ యొక్క శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని
నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము శనివారం నాడు ఉదయం 8:05కి ప్రదక్షిణలు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ రెండూ కాకుండా చక్కగా మనకి పితృదేవతల శాపాలు ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాల్లో తెలుస్తాయి. గురుకేతువులు ఈ సంవత్సరం అంతా కలుస్తున్నారు కాబట్టి వీళ్ళంతా కూడా కొన్ని పితృదోష సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటే మంచిది. మనకి ఎలాగో గోకర్ణం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాలనుకుని తాహత ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ మనం పిండ ప్రధానాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఏమంటే మా దగ్గర అంత డబ్బులు లేవండి అనేటటువంటి వాళ్ళు ఇక్కడే చేసుకోవచ్చు, ఎక్కడైనా పర్వాలేదు అనమాట. మొట్టమొదట మెయిన్గా ఏంటంటే పేదవాళ్ళకి, అనాథలకి, సాధువులకి ఇలాంటి వాళ్ళకి మనం దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా మాత్రమే మనకి ఇహపర సౌఖ్యాలు వస్తాయి, మోక్షం వస్తుంది. అండ్ కాలభైరవ అష్టకం చదువుకుంటే సరిపోతుంది. ఆయన ఓవరాల్గా సింహరాశి వాళ్ళ పరిస్థితి ఈ 2026 ఏ విధంగా ఉండబోతుందో చాలా మంచి అనాలిసిస్ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.